అట్లీ బాలీవుడ్ బాక్సాఫీస్ ని 1000 కోట్లతో షేక్ చేశాడు. కింగ్ ఖాన్ తో కలిసి జవాన్ అంటూ దుమ్ము దులిపేశాడు. ఇప్పుడు తన టార్గెట్ 2 హీరోలు అంటున్నారు. ఆల్రెడీ అల్లు అర్జున్ తో ఐకానిక్ ప్రాజెక్ట్ ప్లాన్ చేసిన తను సడన్ గా సూపర్ స్టార్ ని టార్గెట్ చేయడం హాట్ టాపిక్ అయింది. తన గురువు శంకర్ దారిలో నడుస్తూ ఒకేసారి ఇద్దరితో 2 సినిమాలను ప్లాన్ చేస్తున్నాడంటూ ప్రచారం పెరిగింది. జవాన్ 1000 కోట్ల సినిమా అవుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ కోలీవుడ్ దర్శకుడు ఆట్లీ బాలీవుడ్ హీరో షారూఖ్ తో జవాన్ తీసి దుమ్ము దులిపాడు. తమిళ్లో వరుస హిట్లు, హిందీ మూవీతో పాన్ ఇండియా హిట్. ఆ తర్వాత ఏంటంటే అల్లు అర్జున్ తోనే సినిమా అన్నారు. కానీ అక్కడే చిన్న ట్విస్ట్ ఎదురైంది. జవాన్ లాంటి హిట్ పడిన వెంటనే మరో బాలీవుడ్ హీరోతో ఆట్లీ సినిమా ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. కానీ టాలీవుడ్ కోలీవుడ్లోనే తన నెక్స్ట్ హీరో వేట అనేలా ఆట్లీ రూట్ మార్చాడు. జవాన్ హిట్ తర్వాత తన రూట్ బాలీవుడ్ మాత్రం కాదంటున్నాడు. బేసిక్గా బన్నీతో ఆట్లీ నెక్స్ట్ మూవీ అన్నారు. ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా ముగిశాయి. కానీ సీన్లోకి పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ వస్తున్నాడని తేలింది. అందువల్లే బన్నీ ఫ్రీ అయ్యేలోపు ఆట్లీ రజనీతో సినిమా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. జైలర్ హిట్ తర్వాత లాల్ సలాంతో దండెత్తుతున్న రజనీ లోకేష్ కనకరాజ్ మూవీతో కూడా బిజీ కానున్నాడు. ఏ సినిమాతో పాటు ఆట్లీ మూవీని కూడా రజనీ ప్యారలల్ గా చేస్తాడట. ఆల్రెడీ 3 సార్లు కథలతో రజనీని కలిసిన ఆట్లీ మొత్తానికి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడని తెలుస్తోంది. నిజానికి శంకర్ అటు గేమ్ చేంజర్ మూవీని, ఇటు భారతీయుడు 2 సినిమాని ప్యారలల్ గా తెరకెక్కించినట్టే ఆట్లీ కూడా బన్నీ, రజనీ సినిమాలను ప్యారలల్ గా ప్లాన్ చేస్తున్నాడట. 2024 దసరాకి రజనీ సినిమా, వచ్చే ఏడాది క్రిస్మస్ కి బన్నీ మూవీ పట్టాలెక్కించబోతున్నాడట.